ఒలింపిక్స్ లో పాల్గొనాలనే అథ్లెట్స్ కలలు కంటారు. పోడియం ఎక్కి మెడల్ అందుకోవాలని అంటారు. అయితే అసలే విశ్వ క్రీడలు. అందరూ వరల్డ్ క్లాస్ అథ్లెట్స్ ఉంటారు. పోటీని తట్టుకుని మెడల్ సాధించడం అంత ఈజీ ఏమీ కాదు. మెగా ఈవెంట్ లో భారత్ ఎప్పుడు భారీ అంచనాల మధ్య బరిలో దిగుతుంది. ఈసారి కూడా భారత బృందంపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. గతం కంటే ఈసారి మెడల్స్ భారీగా ఇండియా ఖాతాలో వేయాలని అథ్లెట్స్ పట్టుదలతో ఉన్నారు. గత ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలను సొంతం చేసుకుంది. ఈసారి అంతకు మించి హిట్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికీ భారత్ డబుల్ డిజిట్ లో పతకాలు సాధించలేదు. మరి ఈసారి 10 అంతకంటే ఎక్కువ పతకాలను సాధించగలదా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒలింపిక్స్ లో ఈసారి భారత్ నుంచి 117 మంది పోటీ పడుతున్నారు. ఇందులో కొందరిపై ఎక్కువ అంచనాలున్నాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పతకం కొట్టడం ఖాయమనే అంచనాలున్నాయి. గత ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. ఈసారి జావెలిన్ 90 మీటర్ల విసరాలనే టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నాడు. వరుసగా రెండోసారి స్వర్ణం అందుకుంటే నీరజ్ చోప్రా సరికొత్త చరిత్రను సృష్టించినట్టే. ఇదే విభాగంలో కిషోర్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ నుంచి మీరాబాయి చాను మాత్రమే పోటీ పడుతోంది. గత ఒలింపిక్స్ లో మీరాబాయి చాను రజతం అందుకుంది. ఈసారి పతకం రంగును మార్చాలనే పట్టుదలతో ఉంది. బ్యాడ్మింటన్ విభాగం కూడా పతకం ఆశలు రేకెత్తిస్తోంది. 2016 రియో ఒలింపిక్స్ లో సింధు రజతం అందుకుంది. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్ లో కాంస్యం సొంతం చేసుకుంది. మూడోసారి పతకాన్ని ముద్దాడాలనే పట్టుదలతో సింధు ఉంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జంటపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. టాప్ జోడీలను ఓడించిన రికార్డ్ సాత్విక్ సాయిరాజ్ జోడీకుంది. దీంతో డబుల్స్ లో మెడల్ గ్యారంటీ అని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. గత ఒలింపిక్స్ లో కాంస్యం అందుకున్న హాకీ జట్టు కూడా మెడల్ పై ఆశలు పెంచుతోంది. భారత్ నుంచి ఈసారి 21 మంది షూటర్లు పాల్గొంటున్నారు. 10 మీటర్లు 25 మీటర్ల పిస్టల్ విభాగాల్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతోంది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హైదరాబాదీ ఇషా సింగ్ కూడా పతకంపై గురిపెట్టింది. షూటింగ్ నుంచి 5 పతకాలు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఆర్చరీలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, భజన్ కౌర్, దీపికా కుమారి పతకంపై ఆశలు పెంచుతున్నారు. రెజ్లింగ్ లో వినేష్ పొగట్ కూడా భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. ఇతర క్రీడల్లోనూ భారత్ మెడల్స్ గెలిచే అవకాశాలున్నాయి. కానీ ఒత్తిడిని అధిగమించడమే కీలకం. ఒత్తిడిని అధిగమించి సత్తా చాటితే ఈసారి పతకాల వేటలో రికార్డులు కొట్టడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.